ఎగ్జాంపుల్‌లో థర్డ్ క్వెషన్. ఎగ్జాంపుల్‌లో థర్డ్ క్వెషన్ అమ్మ. అది సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ థర్డ్ క్వెషన్. 113 పేజ్ నంబర్‌లో థర్డ్ సొల్యూషన్ చూడండి వాడు. వాడు ఏమన్నాడు, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆన్ ది పారాబోలా హూస్ ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ 5/2 అంటున్నాడు. జనరల్ గా ఫోకల్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x1 + a కదా. ఎస్ సార్. ఇంకోటి ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంటి అసలు? ఫోకస్ కిని పారాబోలా మీద ఉన్నటువంటి పాయింట్ కి మధ్య డిస్టెన్స్ ని మనం ఫోకల్ డిస్టెన్స్ అంటాం. అవునా? ఇప్పుడు ఒక పారాబోలా ఎలా తీసుకున్నామండి, ఇక్కడ ఏదో పాయింట్ P తీసుకున్నామండి, ఇక్కడ ఏదో S అనే పాయింట్ ఫోకస్ తీసుకున్నామండి. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ని మనం ఏమంటాం అంటే మనం ఫోకల్ డిస్టెన్స్ అంటాం. ఫోకస్ కి పాయింట్ కి మధ్య డిస్టెన్స్. ఆ పాయింట్ ఎక్కడ ఉండాలంటే పారాబోలా మీద పాయింట్. కాబట్టి ముందు వాడు ఇచ్చిన పారాబోలా తీసుకుంటాను నేను. తర్వాత Px1, y1b ఎనీ పాయింట్ అంది పారాబోలా అంటాను నేను. ఆ పారాబోలా ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి P అనే పాయింట్ దాని మీద ఉంది కాబట్టి అందులో రాస్తాను 1 x1 y1 అనేది. ఆ తర్వాత ఏం చేస్తానంటే వాడు ఇచ్చిన ఫోకల్ డిస్టెన్స్ తీసుకుంటాను. వాడు ఇచ్చిన పారాబోలా నుంచి నేను ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ముందు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ తర్వాత ఫోకల్ డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు x1 వస్తుంది. ఆ తర్వాత మనం ఆ పాయింట్ రాయడం ద్వారా వచ్చిన కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే y1 వస్తుంది. ఆ తర్వాత నాకు కావాల్సిన పాయింట్ వస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. సరే, ఈ విధంగా ప్రొసీజర్ ప్రకారం అనుకుంటూ చేస్తే గుర్తుండిపోతాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదండి. వాడు ఏమి ఇచ్చాడు, ఏం చేయమన్నాడు, ఫస్ట్ నుంచే ఒకటే మాట అది. నేనేం మార్చలే మాట. అలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. చూడండి. గివెన్ పారాబోలా ఈస్ ఏమని ఇచ్చాడు వాడు? y² = 2x. కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేయాలి? y² = 4ax. వి గెట్ 4a = ఎంత అండి? 2. ఈ 2 ఇందులో 2 టైమ్స్ కౌంట్ అయిపోతే a = ఎంత వస్తుంది? 1/2 అని వస్తుంది. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు చూడండి. లెట్ Px1, y1b ఎనీ పాయింట్ ఆన్ ది పారాబోలా. ఎనీ పాయింట్ ఆన్ ది పారాబోలా y² = 2x. దెన్ ఎప్పుడైతే పాయింట్ అనుకున్నామో ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి y1² = 2x1 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి. గివెన్ ఫోకల్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు? 5/2. అంటే ఫార్ములా ఏంటి? x1 + a = 5/2. దట్ ఇంప్లైస్ x1 అంటే ఎంత నాకు తెలియదు, అదే కావాలి. ప్లస్ a అంటే ఎంత? 1/2. దట్ ఈక్వల్ టు 5/2. కాబట్టి x1 = 5/2 - 1/2 అంటే 4/2. 4/2 అంటే 2 అవుతుంది. x1 = 2. ఫ్రమ్ 1 నుంచి y1² = 2 × 2 అంటే 4. y1 = +or - 2 అవుతుందిగా. ఎస్ సార్. Therefore, the points on the parabola are ఏమవుతుంది? ఒకసారి 2 తీసుకోండి, ఒకసారి -2 తీసుకోండి. y x మాత్రం 2a తీసుకోండి. 2, 2, 2, -2. అర్థమైందండి? ఎస్ సార్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటాడు వాడు? ఏ డబుల్ ఆర్డినేట్ ఆఫ్ ది కర్వ్ y² = 4ax ఈజ్ ఆఫ్ లెంత్ 8a అంటాడు. డబుల్ ఆర్డినేట్ యొక్క లెంత్ 8a అంట. అసలు ముందు డబుల్ ఆర్డినేట్ అంటే ఏంటి? The curve passing through P and perpendicular to the axis of the parabola is called double ordinate అంటావా? ఎస్ సార్. చూడండి. కాబట్టి చూడండి, మనం కర్వ్ తీసుకుందాం. ఇది ఏమంటాడు? డబుల్ ఆర్డినేట్ ఆఫ్ ది కర్వ్ y² = 4ax ఈజ్ ఆఫ్ లెంత్ 8a అని ఇచ్చాడండి. ప్రూవ్ దట్ ద లైన్స్ ఫ్రమ్ ది వెర్టెక్స్ టు ఇట్స్ ఎండ్స్ అంటే డబుల్ ఆర్డినేట్ యొక్క ఎండ్స్ కి వెర్టెక్స్ నుంచి లైన్స్ జాయిన్ చేసాం అనుకోండి, అవి రైట్ యాంగిల్స్ ఫామ్ చేస్తాయి అని చెప్పి ప్రూవ్ చేయమంటారు. అర్థమవుతుందండి? చూడండి,
ఇప్పుడు మనం డబుల్ ఆర్డినేట్ ఇలా తీసుకుంటాం. దీన్ని ఫిఫ్త్ సొల్యూషన్. మెథడ్ 1 మెథడ్ 2 రెండు మెథడ్లు చెప్తాను ఇక్కడ ఉన్నవి చూడండి. వాడు ఇచ్చింది ఏంటి, y స్క్వేర్ ఈక్వల్ 4ax పెరాబోలా ఇచ్చాడు. కాబట్టి మీరు పక్కన వేసుకోండి, నాకు ప్లేస్ లో ఇక్కడ వేస్తాను. ఓకే సార్. ఏమంటే ఇది పెరాబోలా, y స్క్వేర్ ఈక్వల్ 4ax పెరాబోలా. ఇది యాక్సిస్. ఇది మనకి వెట్టెక్స్ కాబట్టి ఏ 0,0 ఆరిజినల్. మరి y స్క్వేర్ ఈక్వల్ 4ax ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఇంకా ఏమన్నాడు, డబుల్ ఆర్డినేట్ అన్నాడు. డబుల్ ఆర్డినేట్ అంటే మనకి ఏమవ్వాలి, కర్డ్ పాసింగ్ త్రూ పి అండ్ పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్, అంతేగా. ఇది పి అనుకోండి, ఇది పర్పెండిక్యులర్ గా ఉంది యాక్సిస్ కి, ఈ యాక్సిస్. ఇది పి డాష్ అనుకోండి. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ పి నేను ఏటీ స్క్వేర్ 280 అని తీసుకుంటాను నేను. ఏమండి ఇప్పుడు చూడండి, ఎక్స్ కోఆర్డినేట్ రెండింటికి సేమ్ ఉంటుందా ఉండదా? ఎక్స్ కోఆర్డినేట్ సేమ్ ఉంటుందా, వై కోఆర్డినేట్ సేమ్ ఉంటుందా? ఎక్స్ కోఆర్డినేట్స్. ఎందుకు వై యాక్సిస్ కి ప్యారల్ గా ఉండే లైన్ అంటే ఎక్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పి మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం, గుర్తుందా? కాబట్టి ఈ పాయింట్ నేను ఇంకొకటి, ఈ డిస్టెన్స్ ఈక్వల్ కదా, ఈ పాయింట్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఈ పాయింట్ నుంచి కూడా ఇక్కడ డిస్టెన్స్ అంతే ఉంటుంది కదా. కాబట్టి వై కోఆర్డినేట్ కూడా ఈక్వలే, కాకపోతే ఇది పాజిటివ్ వై యాక్సిస్ మీద ఉంటుంది, అది వై యాక్సిస్ సంబంధించి వస్తుంది, ఇదేమో నెగిటివ్ సంబంధించి వస్తుంది. కాబట్టి పి ఈక్వల్ ఏటీ స్క్వేర్ 280, పి డాష్ అనేది ఏటీ స్క్వేర్ -280 అవుతుంది. అర్థమైందా లేదా మీకు? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ వై కోఆర్డినేట్ మీద 2 యూనిట్స్ ఉందనుకోండి, ఆరిజిన్ నుంచి ఇలా తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా అంతే ఉంటుంది, 2 యూనిట్సే. కాకపోతే ఇది కోఆర్డినేట్ చూస్తే ఇది నెగిటివ్ వై యాక్సిస్ కాబట్టి వై కోఆర్డినేట్ నెగిటివ్ వస్తుంది, అంతే. వాల్యూ మాత్రం సేమ్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, వాడు ఏమంటాడు ఇక్కడ, లెంత్ ఆఫ్ ది డబుల్ ఆర్డినేట్ ఈజ్ 80 అని ఇచ్చాడు. అంటే ఈ పి కి పి డాష్ కి మధ్య డిస్టెన్సే కదా 80 అని ఇచ్చాడు. డబుల్ ఆర్డినేట్ డిస్టెన్స్ అన్నాడు బాబు, ఇది డబుల్ ఆర్డినేట్ ఇదే కదా. ఏమన్నా మాట అనిపిస్తుందా మీకు? 80 అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇది మిడ్ పాయింట్ పీపీ డాష్ కి. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇది 4a, ఇది 4a అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు పీపీ డాష్ యొక్క లెంత్ 80కి ఈక్వేట్ చేస్తే నాకు టీ వాల్యూ వచ్చేస్తుంది, పీపీ డాష్ పాయింట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, వీడు ఏమన్నాడు ఇంకా, ప్రూవ్ దట్ ద లైన్స్ ఫ్రమ్ ది వెర్టెక్స్ టు ఇట్స్ ఎండ్స్ ఆఫ్ ఎండ్స్. అంటే 2 ఇట్స్ ఎండ్స్ అంటే ఎవరి ఎండ్స్ కి? డబుల్ ఆర్డినేట్ యొక్క ఎండ్స్ కే కదా. కాబట్టి దీని యొక్క ఎండకి ఏ నుంచి జాయిన్ చేయండి, ఇలాగే ఒకటి లైన్ ఇలా ఏ నుండి పీ డాష్ ఒకటి జాయిన్ చేయండి. అలా జాయిన్ చేస్తే 2 ఇట్స్ ఎండ్స్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్. అయితే రైట్ యాంగిల్ దగ్గర ఉంటుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. కాబట్టి మనం ఏం చెప్పాలంటే పిఏ పి డాష్ అనేది రైట్ యాంగిల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయాలన్నా. కాబట్టి రైట్ యాంగిల్ అవుతుంది అనేది చెప్పాలి అంటే స్లోప్స్ బట్టి చెప్పాము అనుకోండి. ఎందుకంటే ఈ పాయింట్ నాకు తెలుసు, ఈ పాయింట్ నాకు తెలుసు, ఈ పాయింట్ నాకు తెలుసు, ఈ పాయింట్ నాకు తెలుసు. కాబట్టి ఏపీ బార్ స్లోప్ ఇంటూ ఏపీ డాష్ స్లోప్ పాయింట్ చేస్తే మనకు వాల్యూ ఎంత రావాలి? -1. అర్థమవుతుంది. అలా చేస్తే మనకి వచ్చేస్తున్నామా మనం ప్రూవ్ చేస్తుంది. ఏమన్నా చూడండి, లెట్ మీకు ఒక క్వశ్చన్ చెప్పనా, ఈ జామెట్రీలో ఉన్న ఇబ్బంది ఏంటంటే, చూడండి, లెట్ పి 80 స్క్వేర్ 280, క్యూ 80 స్క్వేర్ -280 be the end points of the double ordinate, be the end points of the double ordinate
PP dash. Then దీనికన్నా ముందు given parabola is y square equal to 4ax. Then అప్పుడు ఏమవుతుందంటే దెన్ ఏంటి PP dash PP dash అనుకున్నాం given ఏమని ఇచ్చాడు the length of the double ordinate double ordinate equal to 8 అని ఇచ్చాడు 80 అని ఇచ్చాడు దట్ ఈస్ PP dash equal to 80 ఇక్కడ బార్ ఎట్టకూడదు లెంత్ కాబట్టి దీనికి PP dash వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే x కోఆర్డినేట్స్ ఈక్వల్ కాబట్టి 0 అయిపోతుంది 80² మైనస్ 80² ప్లస్ ఇంకోటి ఏమవుతుంది 280 ప్లస్ 280 అవుతుంది ఈక్వల్ టు 80. దీన్ని మనం సింప్లిఫై చేస్తే హోల్ స్క్వేర్ కూడా వస్తుంది కదా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కదా అంటే ఇది ఏమవుతుందంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి √0 ప్లస్ ఇదేమో 480 హోల్ స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 80 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 480 ఈక్వల్ టు 80 4 ఇందులో 2 టైమ్స్ ఏ క్యాన్సిల్ అంటే t ఈక్వల్ ఎంత అవుతుంది 2 అవుతుంది అర్థమైందా therefore p ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఇక్కడ 80² 280 కాబట్టి 80² 280 ఈక్వల్ టు ఏమని వస్తుంది 2 × 2² 2 ఇంటూ ఏ అంటే ఎంత ఏ ఇంటూ 2 అంటే పాయింట్ ఏమని వస్తుంది ఇక్కడ 80² కదా అంటే ఇది ఏ కదా yes sir 4a 4a నెక్స్ట్ q ఈక్వల్ టు q కాదు p డాష్ ఈక్వల్ టు 80² మైనస్ 280 ఈక్వల్ టు ఇది ఎంత వస్తుంది 4a మైనస్ 4a కదా yes sir ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏపీ బార్ అలాగే ఇక్కడ ఇది గివెన్ పారాబోలా ఇస్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అన్నాడు కాబట్టి దెన్ వెర్టెక్స్ a ఈక్వల్ టు 0, 0 అని రాసుకోండి నెక్స్ట్ డయాగ్రామ్ కంపల్సరీగా వేసుకోవాలమ్మా ఆ డయాగ్రామ్ లోనే ఉంది అంతా స్లోప్ ఆఫ్ ఏపీ బార్ ఎంత వస్తుంది లేదంటే వాడు ఇచ్చినట్టు రాసేస్తాం స్లోప్ ఆఫ్ ఏపీ బార్ ఇంటూ స్లోప్ ఆఫ్ అని స్లోప్ ఆఫ్ ఏపీ బార్ ఈక్వల్ ఎంత ఏకి పీకి మధ్య స్లోప్ అంటే ఏ పి అంటే ఎంత వచ్చింది 4a 4a కదా yes sir ఇక్కడ చూడండి పి అంటే 4a 4a పి డాష్ అంటే 4a మైనస్ 4a కాబట్టి ఏ అంటే 0 కాబట్టి మనకి ఏమని వస్తుంది ఇక్కడ 4a మైనస్ 0 బై 4a మైనస్ 0 కదా దట్ ఈక్వల్ టు 1 అవుతుంది స్లోప్ ఆఫ్ ఏపీ డాష్ ఈక్వల్ టు y కోఆర్డినేట్ మైనస్ 4a కదా కాబట్టి మైనస్ 4a మైనస్ 0 బై 4a మైనస్ 0 దట్ ఈక్వల్ టు మైనస్ 4a బై 4a అవుతుంది దట్ ఈక్వల్ టు -1 అవుతుంది నౌ స్లోప్ ఆఫ్ AP bar into slope of AP dash bar equal to 1 into -1 equal to 1 into -1 equal to -1 అయింది therefore ఏం చెప్పొచ్చు మనం AP bar is perpendicular to AP dash bar therefore angle AP PA dash angle PAP dash equal to pi by 2 and అంతే therefore ఏం చెప్పొచ్చు మనం the lines from the vertex to its ends are at right angles అంతే the lines from the
vertex to the endpoints of the double ordinate are at right angles. ఏమండి అదే విషయం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ అదే మెథడ్ చూసుకోండి. మెథడ్ ఈసారి ఈ డయాగ్రామ్ మారుతుంది. ఇప్పుడు ఈసారి ఇక్కడ డబల్ ఆర్డినేట్ ని మనం పీక్యూ బార్ అందామండి. ఓకేనా? ఓకే పీక్యూ అందాం. ఈ డబల్ ఆర్డినేట్ ఎక్స్ యాక్సిస్ మీట్ అయ్యే పాయింట్ ని ఎల్ అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం లెంత్ వచ్చి 8A కాబట్టి ఇది 4A అవుతుంది, ఇది 4A అవుతుంది. ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది యాక్సిస్ చెప్పాలండి. నెక్స్ట్ ఏ అనేదేమో 0,0 అవుతుంది వెర్టెక్స్. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎల్ వాల్యూ ఏమవుతుందండి? 4A,0 అవుతుందా? అవుతుందా? ఇంకో విషయం, మరి పీ పాయింట్ ఏమవుతుంది? పీ పాయింట్ ఏమవుతుంది? పీ పాయింట్ ఏమవుతుంది? ఈ డిస్టెన్స్ ఎంత మనకు తెలుసా ఎక్స్ యాక్సిస్ మీద? తెలుసు. ఇది x1 అనుకోండి, ఇది x1 అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది? x1, 4A, అలాగే x1, -4A అవుతుందా ఇది? ఇంతేనండి. ఇప్పుడు మళ్ళీ ఈ ఎండ్ పాయింట్స్ జాయిన్ చేయండి. జాయిన్ చేస్తే అప్పుడు ఇక్కడ ఏమైనా వస్తుంది? ఇక్కడ ఒక 45 degrees యాంగిల్ వస్తుంది, ఇక్కడ ఒక 45 వస్తుంది. మొత్తం చూడండి 45 అందులో ఇరికించండి, మొత్తం అంత అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ డిస్టెన్స్ కూడా మనకి ఇక్కడ ఒక విషయం, L = 4A,0 అవుతుందా? మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి. x1, 0 అవుతుందేమో బాబు. సార్ ఇది x1, 0 అవుతుందేమో. సార్ x1, 0 అవుతుంది బాబు. అదమ్మా విషయం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, గివెన్ parabola is y² = 4ax అంటాం. గివెన్ parabola is y² = 4ax. దెన్ వెర్టెక్స్ A = ఏమవుతుంది? 0,0. ఏమండి? నెక్స్ట్ let the double ordinate PQ bar meets
మీట్స్ ది యాక్సిస్ ఎట్ ఎల్ అంటాం, లేదంటే వేరే లెటర్ తీసుకోవచ్చు మీ ఇష్టం. అది తర్వాత దెన్ ఎప్పుడైతే అలా అనుకున్నామో పిఎల్ ఈక్వల్ టు యూఎల్ ఈక్వల్ టు 4a అవుతుందమ్మా. ఎస్ సార్. పిఎల్ ఈక్వల్ టు ఎల్క్యూ ఈక్వల్ టు 4a అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు పి వాల్యూ మనం లెట్ ఏఎల్ ఈక్వల్ టు x1 దెన్ p ఈక్వల్ టు x1, 4a అవుతుంది. ఏమండి? Since P is a point on the parabola y square equal to 4ax, కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ 4a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ x1 అంతేగా. ఈ 4a వన్ టైం క్యాన్సిల్ అయిపోతే x1 ఈక్వల్ టు 4a అని వస్తుందా? ఎస్ సార్. కాబట్టి అందుకని ఈ డిస్టెన్స్ 4a అండి. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇది 4a, 0 కింద వేసుకోండి. అలానే 4a, 0 కింద వేసుకోండి ఇది రాసిన తర్వాత. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎస్ సార్. కాబట్టి ఓఎల్ ఈక్వల్ టు 4a అని చెప్పచ్చు కదా. ఎస్ సార్. 4a ఇప్పుడు చూడండి, ఓఎల్ ఈక్వల్ టు 4a, ఓఎల్ అంటే ఏఎల్ ఈక్వల్ టు 4a, ఏఎల్ ఈక్వల్ టు 4a. ఏమండి? ఇప్పుడు ఈ సైడ్ ఈక్వల్ కాబట్టి ఏఎల్పి అనేది ఏమవుతుంది? ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుందండి. రైట్ Yes, sir. హ్యాండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి బాబు, ఈ ఏఎల్పి ట్రయాంగిల్ చూస్తే ఈ లెంత్ 4a, మరి ఏఎల్ కూడా 4a కదా. ఎస్ సార్. కాబట్టి అలాగే ఇక్కడ యాంగిల్ రైట్ యాంగిల్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏఎల్పిని రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని అనొచ్చా? ఎస్ సార్. ఎస్ సార్. చూడండి, ఏఎల్ ఈక్వల్ టు 4a అండ్ పిఎల్ ఈక్వల్ టు కూడా 4a. అలాగే యాంగిల్ ఏఎల్పి ఈక్వల్ టు 90 degrees π/2. సో triangle ALP is a right angled isosceles triangle. Isosceles triangle. కాబట్టి ఇక్కడ ఈ యాంగిల్ ఎంత అవుతుంది? రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అయినప్పుడు ఇక్కడ రైట్ యాంగిల్ అయింది కాబట్టి ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ మధ్య ఆపోజిట్ సైడ్ ఇది ఇక్కడ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కదా. ఎస్ సార్. ఈ రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కదా. ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయని చెప్పి మనకు లోయర్ క్లాస్ లో ఉంటాయి కండిషన్స్, గుర్తుందా? ఎస్ సార్. 2 ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్ అని చెప్పి ఉంటది, గుర్తుందా? ఎస్ సార్. చూడండి ఇక్కడ ఈ 4a అంటే ఈ సైడ్ కి ఆపోజిట్ సైడ్ ఏది ఇదేగా. ఎస్ సార్. అలాగే ఈ సైడ్ కి ఆపోజిట్ ఏది ఇదేగా. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. మొత్తం యాంగిల్ ఎంతకి ఈక్వల్ అవ్వాలి? ఇంకా రిమైనింగ్ 90 ఇక్కడ అయిపోయింది కాబట్టి 90కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ యాంగిల్ కూడా 45 అవ్వాలి. ఎస్ సార్. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తాం అంటే దెన్ ఎల్ఏపి యాంగిల్ లేకపోతే పిఏఎల్ ఈక్వల్ ఎంత అవ్వాలి? 5/4 అవ్వాలి. అలాగే ఇక్కడ కూడా యాంగిల్ ఎంత అవ్వాలి? ఇక్కడ మీరు ఇలా చూడండి,
ఇక్కడ 45 డిగ్రీస్ అయితే ఇప్పుడు పిఏక్యూ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ ఎంత ఇవ్వాలి ఉండాలి, ఇది కూడా 45 అవ్వాలి కదా. ఎస్ సార్. కాబట్టి సిమిలర్లీ ఇక్కడ క్యూఏఎల్ ఈక్వల్ టు 5. దేర్ఫోర్ ఈ రెండు కలిపితే మనకి ఏమని వస్తుందంటే పిఏక్యూ యాంగిల్ పిఏక్యూ ఈక్వల్ టు 5/2 ఏమండి. కాబట్టి దేర్ఫోర్ మనం ఇందాక మ్యాటర్ రాసాం కదా, ద లైన్స్ ఫ్రమ్ ది వెర్టెక్స్ టు ఇట్స్ ends of the double ordinate are at right angles. Therefore the lines from the vertex to its ends to its endpoints of the double ordinate are at right angles. అంతే ఏమంటే తర్వాత 6th క్వశ్చన్ చూడండి. సిక్స్త్ వన్ చూడండి, మంచి క్వశ్చన్ ఇది. Given parabola is ఏమన్నా డయాగ్రామ్ అయితే మళ్ళీ సేమ్ ఇదే వస్తుందమ్మా, కాకపోతే ఇక్కడ ఎస్ వస్తుంది ఎల్ల బదులు, అంతేగా. ఫోకల్ కర్డ్ అవ్వాలంటే ఏమవ్వాలి, అంతే కదా, ఫోకస్ ద్వారా పాస్ అయ్యే కర్డ్ కదా, అది ఎలాగే ఉండాలి లేదు, మనం ఎలా కూడా క్రాస్ గా తీసుకోవచ్చు. ఫోకస్ ద్వారా పాస్ అయ్యే కర్డ్ అయితే చాలు, పర్పెండిక్యులర్ గా ఉండడం, పి అనే పాయింట్ ద్వారా పాస్ అవడం ఏం ఉండవు కదా. చూడండి, గివెన్ పారాబోలా ఈస్ y² = 4x. ఏమండి నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇది P అనే పాయింట్, ఇది Q అనే పాయింట్ అనుకున్నాను నేను. ఇది x1 y1 అంటాను, అంటే 81² 281. వాడు ఏమని ఇచ్చాడు, x1 y1 అని ఇచ్చాడు కాబట్టి అదే రాద్దాం. x1 y1, ఇది x2 y2, ఇదేమో ఫోకస్ అండి. ఏమండి అంటే మీరు ఎలా వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఫోకస్ మనం ఎలా రాస్తాం, అవునే. కాబట్టి మీరు అలా వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా వేసుకున్నా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఏమండి ఇదండి విషయం. ఇప్పుడు దీనికి ఫోకస్ ఏమవుతుంది, A, 0 అయినా y² = 4x పారాబోలాకి ఫోకస్ A, 0 కదమ్మా, అది విషయం. తర్వాత వెర్టెక్స్ ఏమో 0, 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ గమనిస్తే ఈ P అనే పాయింట్, S అనే పాయింట్, Q అనే పాయింట్ ఒకే లైన్ మీద ఉన్నాయా లేదా? ఉన్నాయి. వాటిని ఏమంటాం మనం? కొలీనియర్ అంటాం. కాబట్టి కొలీనియర్ ఎప్పుడైతే అయ్యాయో మనకు డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. అన్నిట్లో మనం ఈజీగా ఉండే కండిషన్ ఏంటంటే స్లోప్స్ ఈక్వల్ అని తీసుకుంటాం. ఏ రెండు స్లోప్స్? PC బార్ స్లోపు అలాగే PS బార్ స్లోపు, QS బార్ స్లోప్స్ ఈక్వల్ అని చెప్పి తీసుకుంటే నాకు వాడు ప్రూవ్ చేయమన్న కండిషన్ వచ్చేస్తుంది. అంటే ముందు T వాల్యూ వస్తుంది, ఆ తర్వాత మనం తీసుకెళ్ళి ఈ x1 y1 ని మనం 81² 281 అలా అనుకున్నాం కాబట్టి అందులో రాస్తే మనకు కావాల్సిన పాయింట్స్ వచ్చేస్తాయి. అర్థమవుతుందన్న వాల్యూస్? చూడండి ఫస్ట్ది లెట్ P x1, y1 =
AT1 square comma 2AT1 and QX2 comma Y2 equal to AT2 square comma 2AT2. ఇది 2 endpoints of the focal chord అంటాం. 2 endpoints of the focal chord అంతే అనుకున్న తర్వాత మనకి ఏం తెలుసు దెన్ సిన్స్ లేదా దెన్ P, S, Q పాయింట్స్ ఆర్ ఏమవుతాయి లీనియర్. సో స్లోప్ ఆఫ్ PS bar equal to slope of QS bar. అర్థమవుతుందా? మీకు కనిపిస్తుందా? Yes, sir. Yes, sir. Yes, sir. Slope of PS bar equal to slope of QS bar. కాబట్టి స్లోప్ ఆఫ్ PS bar అంటే ఫార్ములా ఏమవుతుంది? y2 minus y1 by x2 minus x1 ఉంటుంది కదా. ఇక్కడ s అంటే ఏంటి? a,0 చూసుకోండి. s అనేది a,0, p అనేది AT square, 2AT, AT1 square, 2AT1, u అనేది AT2 square, 2AT2. ఏమండి చూడండి, స్లోప్ ఆఫ్ PS bar ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ QS bar కాబట్టి ఇది కూడా తీసుకోండి. స్లోప్ ఆఫ్ PS bar ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ QS bar. అంటే ఇప్పుడు స్లోప్ ఆఫ్ PS bar అంటే పీకిని ఎస్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 2AT1 minus 0 by 2AT1 minus 0 by AT1 వస్తుందమ్మా. అలాగే ఇది 2AT2 minus 0 by AT2 square minus A అని వస్తుందమ్మా. ఇప్పుడు చూడండి, AT1 by A కామన్ తీస్తే T square minus T1 square minus 1 ఈక్వల్ టు 2AT2 by A కామన్ తీస్తే T2 square minus 1, 2A A క్యాన్సిల్ అయిపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. చేస్తే ఏమని వస్తుంది? ఇక్కడ డైరెక్ట్ గా చేసానా? T1 square minus T1 ఈక్వల్ టు T1 square T2 minus T2 అంతేగా. మొత్తం ఒకవైపు తీసుకొచ్చేయండి. T1 square T2 మైనస్ వీటిని ఇటువైపు తీసుకెళ్ళిపోండి. T1 T2 స్క్వేర్ ప్లస్ T1 మైనస్ T2 ఈక్వల్ టు 0 అండి. అర్థమైందా? రెండిట్లో T1 T2 కామన్ తీయండి. T1 T2 కామన్ తీస్తే T1 మైనస్ T2 వస్తుంది, ప్లస్ 1 కామన్ తీస్తే T1 మైనస్ T2 వస్తుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. మళ్ళీ T1 మైనస్ T2 కామన్ తీస్తే రెండిట్లో T1 T2 ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని వస్తుంది. అంటే ఇక్కడ T1 మైనస్ T2 ఈక్వల్ టు 0 ఆర్ T1 T2 ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే T1 T2 ఈక్వల్ టు -1 అవుతుంది. మరి T1 మైనస్ T2 ఈక్వల్ టు 0 అవడం అవుతుందంటారా? పాసిబుల్ అవుతుంది అలాగే? చెప్పాలి. T1 ఈక్వల్ టు T2 అయిపోతే P ఈక్వల్ టు Q అయిపోతుంది పాయింట్స్. అలా అవుతాయా? కాబట్టి ఇది అవ్వదు. అర్థమవుతుందా మీకు? T1 నాట్ ఈక్వల్ టు T2. అదే అర్థమైందమ్మా? నెక్స్ట్ ఈసారి చూడండి, T1 T2 వాల్యూ -1 అని వచ్చిందమ్మా. ఏమా ఈసారి వాడు ప్రూవ్ చేయమని చూద్దాం. నౌ x1 x2 ఈక్వల్ టు AT1 స్క్వేర్ ఇంటూ AT2 స్క్వేరే కదా. దట్ ఈక్వల్ టు A స్క్వేర్ T1 T2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? నేను రాసుకోవచ్చు. A స్క్వేర్ ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే A స్క్వేర్ కదా వస్తుంది. నెక్స్ట్ y1 y2 ఈక్వల్ టు
2a_t1 into 2a_t2. 4a square t1 t2. That equal to 4a square into t1 t2 అంటే -1. కాబట్టి ఏమని వస్తుంది? -4a అని వస్తుందమ్మా. -4 వస్తుంది. Yes, sir. That equal to -4a square t1 t2 y1 y2 equal. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు? రెండోది ఏమంటున్నాడు చూడండి. మరి ఫోకల్ కార్డ్ PQ అనేది ఫోకల్ కార్డ్ PQ కి ఆఫ్ ది పారాబోలా y square equal to 4ax, SP equal to L అట, SQ equal to L dash అట. అర్థమవుతుందా మీకు? అంటే ఇక్కడ ఈ SP ఏమన్నాడు? L అన్నాడు. SQ equal to ఏమన్నాడు? L dash అన్నాడు. అప్పుడు ఆ కండిషన్ ప్రూవ్ చేయమంటాడు. అర్థమవుతుందండి? Yes, sir. చూడండి. ముందు మనం ఏం తీసుకున్నాం? లెట్ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ సపరేట్గా ఇచ్చాడు అనుకోండి, దాంతో లింకప్ లేకుండా మరి మ్యాటర్ రాసుకోవాలి కదా. at1 స్క్వేర్ కామా 2at1 అండ్ q at2 స్క్వేర్ కామా 2at2 be the extremities of a focal chord of a parabola y square equal to 4ax. And t1 t2 equal to -1. మనకు తెలిసిన కండిషన్ బెస్ట్. ఇప్పుడు వాడు ఇచ్చింది చూద్దాం. గివెన్ L equal to SP అన్నాడు కదా. Yes, sir. L equal to SP, that equal to square root of SP అంటే S కి P కి మధ్య డిస్టెన్స్. Here S equal to a, 0. డిస్టెన్స్ ఏమవుతుంది? at1 స్క్వేర్ మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ 2at1 మైనస్ 0 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే ఏ కామన్ వస్తుంది ఏమంటే, అంటే ఏ స్క్వేర్ అవుతుంది. అది t1 స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇందులో ఇది 4a square t1. ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ బయటకు తీసుకొచ్చారు అనుకోండి, ఏ అయిపోద్దా? Yes, sir. ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ t1 square man. స్క్వేర్ అంటే t1 పవర్ 4 అయిపోద్ది. ఇది ఇంకోలా రాయొచ్చు, చూద్దాం ఒకసారి. t1 స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 t1 స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అంటే ఏమొస్తుంది? a ప్లస్ b హోల్ స్క్వేర్. Yes, sir. అంటే t1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చండి. అది రాసుకోవచ్చు. చాలా మందికి అర్థం కాలేదు, వదిలేండి. ఇక్కడ ఈ రెండిట్లో కూడా ఏ స్క్వేర్ కామన్ తీసానమ్మా, బయటికి ఏ వచ్చిందమ్మా ఏమా. కాబట్టి t1 స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీస్తాం కాబట్టి ఆల్రెడీ 4t1 స్క్వేర్ అవుతుంది. ఇది ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ t1 స్క్వేర్ హోల్ స్క్వేర్ t1 పవర్ 4 ప్లస్ 1 మైనస్ 2t1 స్క్వేర్ ప్లస్ 4t1 స్క్వేర్. మరి -2 ప్లస్ 4 అంటే +2 కాబట్టి ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ t1 పవర్ 4 ప్లస్ 1 ప్లస్ 2t1 స్క్వేర్. దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే మనం ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ t1 స్క్వేర్ ప్లస్ 1 లేదా 1 ప్లస్ t1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏ ఇంటూ 1 ప్లస్ t1 స్క్వేర్. L ఈక్వల్ టు, అర్థమవుతుందా? Yes, sir. దీని నుండి L మైనస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 ప్లస్ t1 స్క్వేర్ అవుతుంది. సిమిలర్లీ
ఎల్ ఈక్వల్ టు ఎల్ డాష్ ఈక్వల్ టు ఏమని వస్తుంది ఏ ఇంటూ సేమ్ అదేగా 1 + t² వస్తుంది అంతే కదా. ఎస్ కాబట్టి ఎల్ డాష్ మైనస్ ఏ ఈక్వల్ టు 1 + t². నౌ ఎల్ మైనస్ ఏ ఇంటూ ఎల్ డాష్ మైనస్ ఏ ఈక్వల్ టు ఏమని వస్తుంది 1 + t² ఏమని వస్తుంది అక్కడ మనకి ఏ ఇంటూ అన్నప్పుడు ఇది ఎలా వచ్చేద్దామా ఏ ఇక్కడ మల్టిప్లై అవుతుంది ఎలా వస్తే మైనస్ అయిపోద్దా అవ్వదు సార్. ప్రదీప్ మరి అలా మాట్లాడండి అలా అంటే ఇంకోటి సెపరేట్ ఏటమ్మా ఇప్పుడు చూడండి ఇక్కడ 81² వస్తుంది ఇది ఎల్ ఈక్వల్ టు ఏతో మల్టిప్లై చేస్తే ఏ ప్లస్ 81² అయినా ఎస్ ఎల్ మైనస్ ఏ అంటే 81² కదా. ఎస్ అలాగే ఎల్ డాష్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 + t². ఎల్ డాష్ మైనస్ ఏ ఏమవుతుంది 82² అవుతుంది ఏమండి అది. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే 81² ఇంటూ 82². అంటే దట్ ఈక్వల్ టు a² ఇంటూ అని వస్తుంది. a² ఇంటూ t1² t2² అంటే t1 t2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా రాసుకోవచ్చు. t1² t2² లేకపోతే అర్థం అవుతుంది లేదండి మరి a² ఇంటూ t1 t2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు a² ఇంటూ t1 t2 అంటే -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² 1 ఇంటూ 1 అంటే a². అర్థమైందమ్మా ఎస్ ఇదంతా దేని వాల్యూ ఎల్ మైనస్ ఏ ఇంటూ ఎల్ మైనస్ ఏ డాష్ ఎల్ డాష్ మైనస్ ఏ ఈక్వల్ టు a² అని వచ్చింది. ఇది సింప్లిఫై చేయండి ఎల్ఎల్ డాష్ మైనస్ చూడండి ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎల్ఎల్ డాష్ మైనస్ ఏఎల్ ఏఎల్ డాష్ ప్లస్ ఏఏ డాష్ ఏ డాష్ దట్ ఈక్వల్ టు a² ఏమా ఎస్ సరే చూడండి a² క్యాన్సిల్ అండి ఏమండి. ఇప్పుడు మనకి ఇదేమవుతుంది ఇక్కడ ఎల్ఎల్ డాష్ ఈ రెంట్లో మైనస్ ఏ కామన్ తీసాం అనుకోండి ఎల్ ప్లస్ ఎల్ డాష్ ఈక్వల్ టు 0 అవుతుంది ఏమండి. దీని నుండి మనం ఇది గడప దాటించండి. గడప దాటిస్తే ఎల్ఎల్ డాష్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎల్ ప్లస్ ఎల్ డాష్. దీని నుండి ఏని ఇలాగా ఎల్ఎల్ డాష్ ఇలాగా తీసుకొస్తే 1/a ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎల్ డాష్ బై ఎల్ఎల్ డాష్ అవుతుందమ్మా. అంటే 1/a ఈక్వల్ టు సపరేట్ చేయండి ఎల్ బై ఎల్ఎల్ డాష్ ఎల్ డాష్ బై ఎల్ఎల్ డాష్ ఎల్ఎల్ డాష్ ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోతే 1/a ఈక్వల్ టు 1/l ప్లస్ 1/l డాష్ ఏమా అంతేనా. అంతే తర్వాత క్వశ్చన్ ఒకటి చెప్తే